డెడ్లైన్ పెట్టింది తప్పింది కాంగ్రెస్ పార్టీ తప్ప తెలంగాణ వాదులు కాదు. మొన్నటికి మొన్న జనవరి 28 లోపల తేల్చేస్తామని చెప్పి షిండే గారు గడువు పెట్టలేదా? నెల రోజులు గడువు పెట్టింది ఎవరు? ఆ తర్వాత నెలంటే నెల కాదు, వారం అంటే వారం కాదు అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడుతున్న మాటల్లో పసలేదు, మీరు చేస్తున్న వాదనలో విలువ లేదు, మీకు విశ్వసనీయత లేదు, మీ పార్టీ నాయకత్వానికి అంతకంటే విశ్వసనీయత లేదు. ఇవాళ డూప్లికేట్ గాంధీల ఆధ్వర్యంలో డూప్లికేట్ గాంధీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలో మహాత్మా గాంధీ నేర్పిన విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధానాలను ఇవాళ డూప్లికేట్ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి మీలాంటి ప్రజామోదం లేని, ప్రజాదరణ లేని సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు ఇవాళ 100 కోట్ల మంది అభిప్రాయం గురించి మాట్లాడే పరిస్థితి ఎదిగారు. కాబట్టి మరి అది తెలుగు ప్రజలు చేసుకున్న కర్మగా మేము భావిస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా మేము భావిస్తాం.